బాబోయ్! నిజంగా జనం ఏంటండి బాబు! అసల జనం ఇసుకేస్తే రాలినంత మంది జనం. అసలు జగన్ గారి పర్యటన అంటేనే జనం నిజంగా అసలు తండోపతండాలుగా వచ్చి పడిపోతారు. అసలు ఆ అభిమానం అసలు మామూలు అభిమానం అయితే కాదు. నేను దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీకు అసలు. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది. కాబట్టి అక్కడికి వచ్చిన జనాన్ని నేను నోటి మాటతో చెప్తే చాలామంది కామెంట్లు పెడతారు. ఏమని? అంతమంది జనం వచ్చారండి, ఏమీ లేదు, అది ఇది నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుగురించే నేను మాట్లాడుతూ అక్కడికి వచ్చిన జనాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇసుకేస్తే రాలినంతమంది జనం. అసలు మన మామూలు కాదు. జగన్కి జనం నీరాజనం పట్టారేమో అనేది అనిపించింది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు కేంద్రానికి వెళ్ళాడు ఆయన. వెళ్తే అక్కడ రైతుల కష్టాలు కన్నీళ్ళు మామూలు కాదు. అసలు వాళ్ళ బాధలు అన్నీ ఇన్ని కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంచుమించుగా 350, 400 రూపాయలు కొనే పొగాకు ఇప్పుడు 175 రూపాయలకి, 200 రూపాయలకి కొన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు. మేము ఆత్మహత్యలు చేసుకోవాలి అని ఆ రైతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఆ మాటలు వింటే కనుక. మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడ నోటీస్ చేయాలి. మీరు జగన్ గారు వస్తున్నారని తెలిసి అంతకుముందు 10 రూపాయలు ఎంతో రేటు పెంచారంట. తర్వాత ఏదైతే జగన్ గారి హయాంలో ఏంటి 1,00,000 రూపాయలకి వడ్డీ లేని రుణాలకు ఇస్తే కనుక, వడ్డీ లేని రుణాలు ఇస్తే ఇప్పుడు జగన్ గారు వస్తున్నారని అప్పటికప్పుడు ఏం చేశారంట? 50,000 రూపాయల రుణాలు 3 సంవత్సరాలకు గాను ఇస్తామని చెప్పేసి ప్రకటనలు, జీవోలు జారీ చేస్తున్నారట. మరి అదేంటిది? నిజంగా వాస్తవంగా నేను ఒక మాట చెప్పాలండి. ఇక్కడ చెప్పాలంటే కనుక ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే జగన్ గారి గురించి పక్కన పెట్టేసి రైతులని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి, ఎవరైతే పొగాకు రైతులు ఉన్నారో వాళ్ళని అని నాకు అనిపించింది. ఎందుకంటే జగన్ గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ నమ్మకం మామూలు నమ్మకం కాదు. అది జగన్ గారి దగ్గర మాట్లాడిన కొన్ని మాటలు వింటే మీ గుండెలు తరుక్కుపోతాయి. ఏం మాటలు చెప్పమంటారా? ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వచ్చి మమ్మల్ని చూసి ఇక రేట్లు చూసి మా బాధలు చూసిన పాపాన ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా లేరండి. అసలు మీరు ఒక్కలే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అని ఆ రైతులు జగన్ గారికి కంటతడి పెట్టి మరీ చెప్పారు. నిజంగా చెప్పడం చూస్తే కనుక ఏంటి హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయింది మొదలుకొని జనం అసలు చుట్టుముట్టేశారు. జనం ఏంటి కారులోకి వెళ్తుంటే సభా ప్రాంగణానికి వెళ్తా ఉంటే ఆ చుట్టుపక్కల ప్రెస్ మీట్ కాడ జనం, అసలు రైతులతో ముఖాముఖి కాడ జనం అసలు మన మామూలు కాదు. అసలు జనం అంతమంది జనం వచ్చారంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. కాబట్టి అంటే జనం ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారండి. ఈ మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఉన్న వాస్తవం ఇది. మనం లేనిపోయిన కట్టుకథలో కల్పితాలే చెప్పట్లా, చూసిన మాటే చెప్తున్నాం మనం. కానీ అంతమంది జనం అయితే వస్తారు. చాలామంది మిగిలిన నాయకులు కూడా వెళ్తారు పర్యటనలకి, వెళ్ళట్లేదు అంటలా. మిగిలిన నాయకులకు వెళ్ళిన చోటకి పర్యటనలకి అసలు జనమే ఉండడం వల్ల ఇది వాస్తవం. జగన్ గారు వెళ్తే మాత్రం అసలు సెక్యూరిటీ కల్పించలేదు, ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించలేనటువంటి జనం వస్తున్నారు. వద్దు రావద్దని ఆంక్షలు విధించిన, బ్యారికేడ్లు పెట్టినా, చెక్ పోస్టులు పెట్టినా జనం ఆగటం వల్ల పొలాల్లోంచి చేలల్లోంచి ఏంటి దారి ఎటుంటటు అసలు మోటార్ సైకిల్ వేసుకుని ఏంటి చిన్న కాలువలు ఉంటే కాలువలు దూకేసి ఏంటి గొట్లో మెట్లో తట్లో అని ఏమీ లేకుండా అసలు ఏదో రకంగా జగన్ గారి దగ్గరికి వెళ్ళి పడిపోవాలి. జగన్ గారికి వెళ్ళి మా బాధ చెప్పుకోవాలి. జరుగుతున్నది అన్యాయం మాకు జగన్ గారికి చెప్పాలి. జగన్ గారు చెప్తే మా అన్యాయం మాకు జరుగుతున్నాయని, ఏదైతే మాకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం పోతుంది, న్యాయం జరుగుతుంది మాకు అనేది కనుక వాళ్ళ నమ్మకం జగన్ గారి దగ్గరికి అలా నడిపిస్తుందేమో. జగన్ గారి అభిమానాన్ని చూడడానికి చాలా అంటే ఆ వీడియోలు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక రకంగా అనిపించింది అనమాట. ఇంతమంది జనం జగన్ గారి కోసం వస్తున్నారని. నిజంగా ఈ జనాన్ని చూస్తే కూటమికే నన్ను అడిగితే కనుక చాలా షాక్ అని చెప్పాలి. కూటమి కూడా చాలా ఆలోచనలో పడుతుంది ఈ జనాన్ని చూసి. ఏంటి ఎంతమంది జనం వస్తారు? మీకు తెలుసా, కొన్ని వందల బస్సులు పెడితే కానీ ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భోగాపురం ఎయిర్పోర్టు సభకి, ఓపెనింగ్ సభకి, ఆహ్వాన సభకి, దానికి ప్రారంభోత్సవ సభకి అంతమంది జనం రాలా. కానీ ఏమీ పెట్టకుండానే బస్సులు పెట్టలా, ట్రాన్స్పోర్ట్ ఏమి పెట్టలేదు, అసలు ఎలాంటి ఆటోలు పెట్టలా, ఏమీ పెట్టలా. జనం వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారంటే అది జగన్ గారికి. జగన్ గారు వస్తున్నాడని తెలిస్తే చాలు
స్వచ్ఛందంగా వచ్చే జనమే తప్ప మంది మార్పులం లేదో 100 500 ఇచ్చే వచ్చే జనం అసలు ఉండరు. నిజంగా అలా రావాలంటే రారు. ఎందుకని పోలీసులు ఆఫీసులు ఎందుకు వెళ్తారా, ఏం వెళ్తాం తీరా పోలీసులు అడ్డం కొట్టేస్తారు, వెళ్ళొద్దు అంటారు, ఏంటి చెక్ పోస్టులు పెడతారు, అవి అంటారు ఇవి అంటారు, ఇల్లు కానీ పోవడం తలకాయ పోట్లు అని అనుకుంటారు. కానీ వీళ్ళందరూ స్వచ్ఛందంగా జగన్ గారి కోసం వచ్చినటువంటి జనమే. కాబట్టి ఆ జనాన్ని చూస్తే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా పర్యటనకి జనం పెరుగుతున్నారో తప్ప తరగడంలా ఎక్కడా కూడా. పర్యటనకి యాక్షన్లు పెరుగుతున్నాయి, దాంతోపాటు జనము పెరుగుతున్నారు. అది గొప్ప విచిత్రం ఇక్కడ. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.